శివ అని. ఏమవుతారు మీరు దినేష్ పోతరాజు గారు? వాళ్ళ అక్క కొడుకు అల్లుడు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడేనా? నేను ఇక్కడే ఉంటాను, అందరు కలిసి ఉంటారు. కలిసి ఉంటాను. మా మామ వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉంటాను అనమాట. జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ జాయింట్ ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ. ఏంటి ఇప్పుడు మీ ఎలా ఉంది అసలు? పోతరాజు గారు మీ మధ్యలో ఇప్పుడు లేరు అంటే మీరు నమ్ముతారా? ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ బయట ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేది మాకు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దినేష్ పోతరాజు వాళ్ళ అల్లుడు, దినేష్ ఒక యాక్టర్ వాళ్ళ అల్లుడు ఆయన అంటే మా మామ ముఖం చూసి మాకు రెస్పెక్ట్ ఇస్తారు బయట. ఎక్కడ వెళ్ళినా కానీ మా ఫ్యామిలీ నుంచి రెస్పెక్ట్ కానీ ఏమన్నా దినేష్ వాళ్ళ ఫ్యామిలీ అంటే అట్లా. ఎక్కడ వెళ్ళినా కానీ మా మామయ్య పేరు వల్లనే ఇక్కడనే ఉన్నది కూడా. అంతా బయట ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చూసినా ఉన్నారా అంటే హాస్పిటల్లోనే చనిపోయారని చెప్తున్నారు కదా, ఉన్నారా? హాస్పిటలైజ్ అయినప్పుడు ఉన్నారా? హాస్పిటల్లో డైలీ 1 వీక్ హాస్పిటల్లో 1 వీక్ డైలీ వెళ్ళి మార్నింగ్ అండ్ అక్కడ ఉండి మళ్ళీ నైట్ వచ్చి ఆయన చనిపోయే రోజు కూడా రోజు ఆఫ్టర్నూన్ అక్కడికే వెళ్ళాం. మామూలుగానే చనిపోయాడు అక్కడ హాస్పిటల్లో. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే చనిపోయాడు. అడ్మిట్ చేసినప్పుడే ఇంకా ఇదంతా కూడా జరిగిపోయింది. ఐసీయూలో ఫస్ట్ నార్మల్ వార్డ్లో ఉన్నాడు, తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసినాక 2 డేస్కి చనిపోయాడు. అనుకున్నారా ఇట్లా అవుతుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. మా మామయ్య వాళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు, మా మమ్మీ 4. అందరిలో చిన్న ఆయన మా మామయ్య. ఆయనకి అట్లా అవుతుంది అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లోనే చిన్న ఆయన ఒక్క దాంట్లో. దీనివల్ల యాక్చువల్ జాండీస్ లివర్ అంటే ఇవాళ 180 ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆయన అంత మంచి ఫేమస్ అవుతున్నారు అని చెప్పి ఎవరో చేశారని చెప్పి మాకు అదే డౌట్ మాకు ఆయన పైన. ఎందుకంటే సికింద్రాబాద్ అంత త్వరగా ఎవ్వరు ఫేమస్ అవ్వలేదు. ఫస్ట్ పోతరాజు ఫేమస్ అయిందంటేనే ఆయన తర్వాతనే చాలామంది వచ్చారు ఫామ్లోకి ఆయన చూసి. ప్రతి విగ్ కానీ ప్రతి ఒక్కరు ఆయన్నే అన్ని క్రియేట్ చేసినాడు అన్నిట్లలో. సో ఇప్పుడు ఆయన నుంచే ఇవంతా కూడా గెటప్ అనంతా కూడా ఆయన నుంచే పుట్టుకొచ్చింది. ఆయన నుంచే ఫస్ట్ ఎవ్వరు పెయింటింగ్ కానీ ఇలాంటి ఎవ్వరు వేయలేరు. పెయింటింగ్ అవన్నీ అందరూ పసుపు కుంకుమ అలానే పెట్టుకునే వాళ్ళందరూ, కానీ పెయింటింగ్ కానీ పండ్లు అని అన్ని క్రియేట్ చేసింది ఆయన. ఒక మంచి ఫౌండేషన్ క్రియేట్ చేసినాడు ఆయన. కానీ చివరికి ఆయన తర్వాత ఎవరు రావాలనుకున్నా కూడా అదే ఫాలో అవుతూ ఉంటుంది. ట్రెండ్ అంటే ఆయననే క్రియేట్ సృష్టించారు ఆయన ట్రెండ్ అంటే. కానీ బాధాకరం ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది అసలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్లేస్ ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే నిజంగా ఎవరికి రీప్లేస్ చేయలేదు, ఎవరు రాలేరు అంతే. అది ఇంకా ఆయన సమానం ఎవరు రారు. ఆయనకున్న కళ కానీ ఏం కానీ ఆయన సమానం ఎవరు రారు. ఆయన గోల్ ఫైనల్ ఏమేమి ఉండే అసలు? ఇది ఏమన్నా అంటే చనిపోయే ముందు కావచ్చు నేను చనిపోయే వరకు ఏమైనా సాధించే పోవాలి, ఇంకా ఇది ఫైనల్ గోల్ అన్నట్టు ఏమైనా ఉందా? అలాంటివి ఏమైనా చనిపోయే మొన్న ఇయరే ఆయనకి తెలంగాణ నుంచి ఆయనకి గిఫ్ట్ వచ్చింది అనమాట. ఫేమస్ పోతారు తెలంగాణ హైదరాబాద్ ఫేమస్ పోతారు అని చెప్పి గిఫ్ట్ కూడా వచ్చింది ఆయనకి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జిమ్ మాస్టర్ గా అక్కడ నుంచి సీరియల్ ఆర్టిస్ట్ గా ఆయన జర్నీ అనేది చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి పోతురాజుగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వేలో. సో ఇలా వచ్చారు. ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా అవ్వాలి అనేది ఉండేనా, లేదంటే ఫైనల్ డెస్టినేషన్ ఇదే ఇంకా పోతురాజుగానే ఉండిపోదాం, ఇంకా మనం చనిపోయే వరకు కూడా ఇదే దీంట్లోనే ఉండిపోదాం అన్నట్టుగా ఏమైనా అనుకున్నారా? అంటే ఆయన యాక్టర్ ఇంకా పోతురాజు అవి రెండు ప్రాణం ఆయనకి. ఇక సీరియల్స్ అంటే అప్పట్లో బాగా వచ్చినాయి అనేవి. తర్వాత పోతరాజు ఎక్కువ ఫామ్ నడిచింది ఆయనకి. ఓవరాల్ తెలంగాణ మొత్తంలో వేసినారు ఆయన పోతరాజు. ఓవరాల్ తెలంగాణ మొత్తం వేసినారు ఆయన పోతరాజు. అసలు ఆయన వస్తున్నా అంటేనే ఇంకా అక్కడ ముందు నుంచి హడావిడి ఉంటుంది. దినేష్ పోతరాజు వస్తున్నాడు అంటే మొత్తం లాస్ట్ ముందు 3-4 డేస్ నుంచి మొత్తం హడావిడి ఉంటుంది అక్కడ. ఒక పల్లెరమండి పోతుందంటే దినేష్ అని వస్తున్నాడు, దినేష్ పోతరాజు వస్తున్నారా అంటే మొత్తం పల్లెరమండి దగ్గర అందరు ఉంటారు. ఇంకా అలా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శారద మేడం. మీరేమవుతారు పోతురాజు గారు? ఆయన మా అన్న. సొంత అన్ననా? లేదు, నేను ఆయన ఇప్పటి నుంచి నేను ఒక 8 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటుండే. నేను ఏమున్నా గిట ఎంతమందికి లైఫ్ ఇచ్చిండు, చాలా మందికి లైఫ్ ఇచ్చిండు ఆయన. చాలా మందికి లైఫ్ ఇచ్చిండు. గుడికి ఎంత మందికి ఎంత లైఫ్ ఇచ్చిండు ఆయననే వేసిండు మొత్తం. కానీ ఆ విశ్వాసం ఎవరికి లేదు. ఆ విశ్వాసం లేకుంటేనే అందరు తిరుగుతారు. కానీ ఇవాళ దినం ఆయన చనిపోయిన రోజు ఎవరు రాలేదు. కానీ చాలా మందికి లైఫ్ ఇచ్చిండు. అదే విశ్వాసం అనేది ఎవరికి లేదు. కానీ చాలా మందికి లైఫ్ ఇచ్చిండు ఆయన. ఒక్క ఆయన కష్టాలు ఉన్నప్పుడు గిట ఏడున్నా గిట ఆయనకు ఎవ్వరు మాత్రం లైఫ్ ఇవ్వలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు లైఫ్ ఇవ్వలేదు. కానీ చాలా బాధలు పడ్డాడు, పెయిన్ పడ్డాడు ఆయన. అంటే మీరు ఫ్యామిలీ కాదు, అంటే ఒక స్ట్రేంజర్ అనుకోండి. కానీ నాకు ఒకప్పుడు ఆయన, నేను మార్కెట్లో పనిచేసేటప్పుడు ఒకప్పుడు నా దగ్గరికి వచ్చిండు అన్న.
వచ్చి నాతో మాట్లాడిండు. అంటే నేను అట్లనే కలిసిన అన్నను. కలిసి నేను ఇప్పటిదాకా అన్నతోనే ఉన్నాను. ఇప్పటి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సో మీరంతా కలిసి ఉంటున్నారు. నేను అన్నతోనే ఉంటాను. నేను ఎప్పటికైనా అన్నతోనే ఉంటా. ఎవరిని పట్టించుకోను. కానీ అన్న అంటే నా లైఫ్. ఒక రైట్ హ్యాండ్ లాగా. ఒక రైట్ హ్యాండ్ లెక్కనే. కానీ అన్న అంటే నాకు వానం. ఎట్లుండే మీ జర్నీ మీ మా అన్నతోనే ఎప్పటికైనా మా అన్నతోనే నా జర్నీ వేరే. అనుకున్నారా ఇట్లా అవుతుందని? అనుకోలే మేడం. జీర్ణించుకోవడం కోసం. అందుకే నాకు ఎవ్వరు అవసరం లేదు అనుకుని మా అన్నతోనే ఉన్నది. అంటే మీరు మీకు ఫ్యామిలీ అందరు ఉన్నారు కానీ మా అన్న అంటే మా అన్ననే. అన్న అంటే అన్నకు పానమే. ఇంకా నాకు తోడు నీడగా మీరు ఉన్నారు ఎప్పటికైనా. ఏమన్నా అడిగినా గిట్ట ఆడిదీసి ఏడున్నవరా రారా అని తెచ్చింది. ఆయన నా పానం. కానీ విశ్వాసం కుక్కలు చాలా మంది ఉన్నారు మేడం. ఆయనను ఎంతమంది అంటే ఎవరైనా అట్లా సాయం చేయించుకొని కూడా మర్చిపోయిన చాలా మంది ఉన్నారు మేడం. ఆయన గుడికి అంకాలమ్మ గుడికి ఎవరు లేకపోయినా గుడికి పోతరాజు అంటే ఈయన వేయించినాక ఈయన తరపు నుంచి ఒక 10 మందిని తీసుకొచ్చి వేయించిండు అంకాలమ్మ గుడికి. కానీ ఇవాళ దినం ఎవరు రాలే. అట్లా బాధ అనిపిస్తుంది. ఆయన కోసం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయన చూడడానికి ఇటు ఒక రాలే మనం. ఆయన పేరు చెప్పుకొని చాలా మంది బతికిరు. కానీ ఇవాళ దినం ఆయన హాస్పిటల్ అడ్మిట్ ఎవరు రాలే. అదే బాధ అనిపిస్తుంది. ఆయన గాంధీలో ఉన్నప్పుడు ఎవరు రాలే. ఎంత బాధ అనిపిస్తుంది. అదే బాధ. ఇంతమంది మస్తు మందికి లైఫ్ ఇచ్చింది ఆయన. కానీ ఇవాళ దినం ఎవరు రాలే. ఇప్పుడు కూడా ఇక్కడే అంటే ఎప్పటికీ మర్చిపోకుండా వాళ్ళతో పాటే నేను ఉంటా. నేను ఎప్పటికైనా ఉంటా మేడం. ఉంటా మేడం. అంటే ఇక్కడే ఉంటాను కానీ మా అన్నది మొత్తం అయిపోయాక నేను ఎప్పటికైనా ఇంట్లో ఉంటా. అన్న అంతకంటే అన్న అంటే పానం కదా మేడం. ఆయన ఎడ్లు పెట్టకుండా ఉండలేము కదా. ఆయన అదే మాది. ఆయననే మన లైఫ్. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు గిట అదే అనుకున్నాం. ఇప్పుడు గిట అదే అనుకుంటున్నాం. మా అన్నని మాత్రం మేము మర్చిపోను. నేను ఎప్పటికీ మర్చిపోను. లైఫ్ లాంగ్ మా అన్ననే. కానీ ఆ పేరు మాత్రం మళ్ళీ ఎవ్వరికి రాదు మేడం. అది ఆ రూపము ఆ పేరు ఎవ్వరికి రాదు. ఆయన చూస్తే 10 మంది భయపడేటోళ్ళు ఉంటుండే. గల్లీ ఈడని కాదు మేడం. వరంగల్, కాజీపేట, హన్మకొండ, మహబూబ్ నగర్, చింతల్ ఈడ మొత్తం అంతా ఏ సరౌండ్ లో కొట్టినా గిట్ట దినేష్ అంటే గిట్ట ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. కానీ ఇప్పుడు జాండీస్ లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారంటే ఎవరు కూడా అది అబద్ధం అంటున్నారు. అబద్ధం మేడం. అది అబద్ధం. ఆయనకి ఏదో చేసిరు. ఆయనను ఓర్వన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఓర్వన్ వాళ్ళే ఇదంతా చేసిరు. ఆయనని ఒక మనిషి డెవలప్మెంట్ అవుతుందంటే ఇంకో మనిషికి ఆ మనిషిని చంపేయాలని చూస్తారు. ఓర్వన్ వాళ్ళు ఉంటారు కదా. అది మనిషిని ఎట్లా ఏం చేద్దాం అది ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో ఉన్నారు. అలాంటి అప్పుడే అనుకోరు. వాళ్ళ మనసులో పెట్టుకోరు. అది ఎప్పటి నుంచో ఉంది. నాకు తెలుసు. కానీ అది చేయాలనుకోరు. ఖచ్చితంగా ఇప్పుడు అయింది అది. కానీ ఆలుగిట్ట ఎప్పుడు మాత్రం మంచిగా ఉండరు మేడం. అది గిట్ట భగవంతుడు చూస్తాడు. ఆ మంకలమ్మ దయతోనైతే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. ఎందుకమ్మా ఆయనకి ఎవరికి ద్రోహం చేయలేమా? ఎవరికి ఏం ద్రోహం చేయలే. ఎవరికి ఏం చేయలే. మంచిగానే ఉన్నాను అన్న. ఎవరికి ఇంతవరకు అరే ఇట్లా కాదు ఇట్లా అని అడిగిండే తప్ప ఎవరిని గిట్ట ద్రోహం చేయలేను. ఎవరికైనా ఇది కావాలి ఇదిరా అంటే అడుగుతుండే కానీ ఎవరికైతే ద్రోహం చేయలేను. ఆయన కావాల్సుకునే చేసిరు ఇదంతా. ఆయనకి ఎప్పటి నుంచి అనుకుంటారు పగ పెట్టుకొని ఇదంతా చేసిరు. పక్క పగ చేసిర్రు. కానీ ఏం చేసిరో తెలియదు. అది ఎలా కల్పించిర్రా ఏం చేసిరో మాత్రం అయితే తెలియదు. సార్ నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు పోతురాజు గెటప్ వేసినప్పుడు ఏమైనా అమ్మవారు పూనడం మీదికి రావడం ఇట్లాంటి ఏమైనా జరుగుతుంది? వస్తుంది. అది కంపల్సరీ వస్తుంది. అది గావు పట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా ఆయనకైతే గావు అంటే అట్లా ఎట్లంటే గావు పట్టేటప్పుడు అంటే ఆయన మీద పూనకం వస్తుంది. ఆయనకు ఖచ్చితంగా వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది. ఆయనకు పూనకం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అన్నకు ఎందుకంటే అన్నకు బాడీలో ఎంకిపోయింది. అని అన్నకు ఒక ఫ్యాషన్. లేదా అన్నకు గావు పట్టినప్పుడు వస్తుంది మేడం. అది గావు పట్టినప్పుడు వస్తుంది. అన్నకు ఇంకో టెన్షన్ ఎక్కువ. అన్నకు ఆలోచన ఎక్కువ. ఫ్యామిలీ గురించి ఎట్లా, వేరే మనిషి గురించి ఎట్లా చూడాలా, నా పిల్లలు ఎట్లా అని వాళ్ళ ఆలోచన బాగుంటుంది అన్నకు. కానీ ఎదుటి మనిషి గురించి ఆలోచిస్తాడమ్మా ఆయన. ముందుంటాడు. అరే సారథి ఏమైందిరా, వానికి ఏమైందిరా, అరే నర్సింగ్ గారికి ఏమైందిరా, వెంకట్ గారికి ఏమైందిరా, భాస్కర్ గారికి ఏమైందిరా, అందరిని అడుగుతాడు. ఎవరి గురించి అడుగుతూనే ఉంటాడు. కానీ బాధలు మాత్రం అందరికి ఆలోచిస్తాడు ఆయన.
దినేష్ పోతురాజు గారి అబ్బాయి మనతో పాటు ఉన్నారు, మణి గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జాండీస్ అంటే జాండీస్ వల్ల చనిపోయారని అనుకుంటున్నారా మీరు? అదేగా జాండీస్ ప్లస్ లివర్ బి డ్యామేజ్ అయిపోయింది కదా, ఎవరో ఏదో చేసిర్రు అనేది అనుమానం ఉంది. ఎవరైనా ఏమన్నా తెలుసా అంటే మీ నాన్నగారి సర్కిల్లో కావచ్చు, ఏదన్నా బయట? డాడీ సర్కిల్ ఇక డాడీ పూతరా చేస్తాడు, అన్నీ వేస్తాడు కదా, ఊరు వాళ్ళు ఉంటారు ఇక. అట్లా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని కూడా అట్లా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు. అంతే అంతే, మీ అమ్మగారు కూడా అదే చెప్తున్నారు. అది అందరిది అదే ఉంది, అది అర్థమవుతుంది కదా. డాడీ ముందట్లా లేకుండే, ఇప్పుడే ఇట్లా అయిపోయింది. ఎక్కువ టైం బి ఇవ్వట్లే, సడన్ గా అయిపోయింది అది. ఎన్ని రోజులుగా సఫర్ అయ్యారు దీని గురించి? ముందుకు ఉండే ఈ జాండీస్ అనేది కానీ ఇంతగానం లేకుండా ఎఫెక్ట్ అవ్వలే, ఒకటేసారి మొత్తం అయిపోయింది, లివర్ డ్యామేజ్ అయిపోయింది. 1 వీక్ ఉండే హాస్పిటల్ అడ్మిట్, 1 వీక్ లో చచ్చిపోయింది లాస్ట్. హాస్పిటల్లోనే జరిగిపోయిందా అంతా? హాస్పిటల్లోనే. ఎట్లా జరిగింది హాస్పిటల్లో అంటే ఏం చెప్పారు? హాస్పిటల్లో ఎట్లా ఉండింది పరిస్థితి? ఛాన్సెస్ అయితే లేవు అన్నారు, కిడ్నీకి ఎఫెక్ట్ అయింది, లివర్ కి ఎఫెక్ట్ అయింది, మళ్ళీ బ్రెయిన్ కి బి ఎఫెక్ట్ అయింది, బాడీ మొత్తం అన్నీ ఒకటేసారి అయిపోయి బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయింది, బాడీ మొత్తం పాయిజన్ తో నిండిపోయింది అని చెప్పేసి డాక్టర్ సార్. లాస్ట్ డే ఒక 2 days ఐసీయూలో పెట్టాం, సెకండ్ డే చచ్చిపోయాడు. మీరు చూసినంత మట్టుకు మీ నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు? మీ ఫ్యామిలీతో ఎక్కువ ఏమైనా తాగడము, ఫ్రెండ్స్ తో తిరగడం ఇలాంటివి ఏమైనా ఉండేనా? తాగుతుండే, నార్మల్ గా తాగుతుండే, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా ఫ్రెండ్స్ అయితే తాగుతుండే అంతే. రెగ్యులర్ ఏం తాగకపోతుండే, తాగుతుండే ఆల్టర్నేట్ డేస్ అట్లా తాగుతుండే. తాగుడు వల్ల అయిందని అంటే ఇక నేను ఒప్పుకున్నది, తాగుడు వల్ల అయితే కాలే, ఎవరో ఏదో చేసిర్రు. సో మీరందరూ చెప్పిన దాన్ని బట్టి కూడా మీ నాన్నగారి మీద అంటే ఆ ప్లేస్లో కావచ్చు, మీ అమ్మగారు చెప్పినట్టు ఆక్యుపై చేద్దామని కావచ్చు, లేదంటే మరి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారని ఊరవలేని వాళ్ళు కావచ్చు అని చెప్తున్నారు. సో ఇదే నిజమని నమ్ముతున్నారు? అంతే, ఇదే నిజమని నేను నమ్ముతున్నాను. ఎలా ఉండే ఫ్రెండ్ సర్కిల్? ఎలా ఉంటుండే? ఎవరైనా వచ్చి మంచిగా మాట్లాడడము ఉంటుండే? డాడీ దగ్గరికి ఫ్రెండ్స్ అని మంచిగా ఉంటుండే, అందరు వస్తుండే ఇంటికాడికి. డైలీ ఒక 5-6 మంది అయితే వస్తారు, ఇంటి కిందనే వస్తారు డాడీతో ఉండే. ఫ్రెండ్ సర్కిల్ అయితే మంచిగా ఉండే. ఇప్పుడు నార్మల్గా టెంపుల్స్కే ఇట్లా పోతురాజు గెటప్ వేస్తారా, లేకపోతే ఇంటి నుంచి కూడా ఏదైనా బోనాలు తీసినప్పుడు లైక్ అట్లా ఏమన్నా మీ ఇంటి నుంచి మీ ఇంటి పరంగా కూడా మీ నాన్నగారే గెటప్ వేయడం ఎప్పుడన్నా జరిగిందా? వేస్తాడు అందరు ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో ఏమైనా మా డాడీ వేస్తాడు, బయట ఫ్యామిలీలకు వేస్తాడు, టెంపుల్లోకి వేస్తే మాత్రం ఫ్రీగా వేస్తాడు. అమ్మవారి గురించి ఫ్రీగా వేస్తుండే, మనీ ఆశించకపోతుండే, అమ్మవారికి ఫ్రీగా వేస్తుండే. ఎంతనో 101 100 రూపాయలు 200 అట్లా ఇస్తుండే అంతే. అది ప్రేమతో ఇట్లా గుడి తరపున ఇస్తే మాత్రం అది తీసుకుంటుండే, పైసలు ఏమి తీసుకోకపోతే అంతే. గుడిలలో ఫ్రీగా వేస్తుండే, బయట పలారం బండ్లకు బోనాలకు వేస్తుండే కానీ ఆడేమని పైసలు అయితే తీసుకుంటుండే. చూసారా మీ నాన్నగారు నటించిన సీరియల్స్? అంటే సీరియల్ నుంచే ఫేమస్ అని చెప్తున్నారు అప్పటి నుంచి, పోతురాజు గెటక్ వేయకమన్న ముందు. చూసారా సీరియల్స్ అన్ని కూడా? బాగా ఇష్టమైనటువంటి సీరియల్ ఇందులో బాగా చేశారు క్యారెక్టర్ వైజ్? మొగల్ రేకులు అనే సీరియల్లో బాగుంటుంది మా డాడీ, చాలా ఇయర్స్ చేసిండు దాంట్లోనే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా ఇయర్స్ నుంచి చేసిండు దాంట్లో అయితే. చూసారా చక్రవాకం కూడా? రెండు కూడా మర్చిపోలేనటువంటి సీరియల్స్. చూసిన సీరియల్స్, నేను చిన్నగా ఉండే అప్పుడు. ఎట్లా అనిపిస్తుండే మీకు మీ నాన్నగారు? అసలు ప్రౌడ్ ఫీలింగ్ అవుతుంటుండే, అక్కడ నుంచి సీరియల్, అక్కడ నుంచి పోతురాజు. ప్రౌడ్ ఫీలింగ్ అవుతుంటుండే, ఏడికి పోయినా, స్కూల్ పోయినా, కాలేజ్ పోయినా మీ డాడీ ఇట్లా వచ్చింది టీవీలో, అది ప్రౌడ్ ఫీలింగ్ అవుతుంటుండే నాకు. ఏడవైనా దినేష్ నా కొడుకు అని చెప్పాలంటే నాకు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. ఎట్లా ఉండింది దినేష్ పోతురాజు గారి జర్నీ? ఎట్లా సాగింది అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, బయట ఎలా ఉండేవారు, ఇంట్లో ఎలా ఉండేవారు, ఇన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ వచ్చారు పోతురాజుగా, ఆర్టిస్ట్గా, జిమ్ మాస్టర్గా, ఇట్లా వెళ్తూ ఉంటే కూడా డిఫరెంట్ జానర్ అన్ని ఒక్కొక్కటి కూడా అన్నీ వేసిండు ఆయన. అన్నిట్లా బతికిన రోజులు అయితే మంచిగా అన్నీ వేసిండు, నచ్చినట్టు ఉన్నాడు ఆయన. ఒక పేరు అనేది సంపాదించిండు, అందరి మధ్యలో ఉన్నాడు. ఎవరికి ఏమున్నా మా డాడీ పోతుండే, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుండే, ఎవరు కష్టం ఉన్నా మా డాడీ పోతుండే. ఆయన బతికిన రోజులు అయితే ఒక షాన్ లెక్కనే బతికిండు ఆయన. ఇప్పుడు నమ్ముతారా మీ మధ్యలో మీ నాన్నగారు లేరంటే? అది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆయన లేడు అని చెప్పి అర్థమైతే లేదు, ఉండు అని చెప్పి అనుకోబోదు అయితే లేదు.
ఉంటాడు, ఆయన మాతోనే ఉంటాడు అని చెప్పి నమ్మకం ఒక hope పెట్టుకొని ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు స్టడీ? ప్రజెంట్ డిగ్రీ అయితే చేస్తున్నాను. 20 years నాకు మా అక్క ఉంది. ఓకే, మా అక్క జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ విప్రో కంపెనీలో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా సికింద్రాబాద్ అక్కడే ఉన్నారు. సికింద్రాబాద్లో ఉంటున్నాం. ఈ సొంత ఇల్లు ఈయన పుట్టి పెరిగినాం కాబట్టి ఈయన ఉన్నాం. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తాను ముందుకొచ్చారా? ఇంత పెద్ద సర్కిల్ ఉంది కదా మీ నాన్నగారికి. ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు, అడగకుండా వాళ్ళే సాయం చేసి వచ్చి వాళ్ళతో అయినంత ఎంతనో అంత ఇచ్చి చేసి రాళ్ళు. ఇంకా మీరు గవర్నమెంట్ నుంచి కావచ్చు, టెంపుల్ నుంచి కూడా మీ అమ్మగారు చెప్పారు ఏం రాలేదు ఇప్పటివరకు అని. ఏమైనా expect టెంపుల్ నుంచి ఏం రాలేదు, ఇక ఎక్స్పెక్టేషన్ అనేది ఏం లేదు, కానీ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇస్తే ఇట ఓకే. ఉమ్.